గురువారం విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో రిషి విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. కళాశాల స్థాపించిన మొదటి సంవత్సరంలోనే ఎంపీసీ, బైపీసీ విభాగాలలో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించి విజయఢంకా మోగించారు. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ చంద్రకళ వెంకట్ మాట్లాడుతూ, తమ కళాశాలను స్థాపించిన మొదటి ఏడాదిలోనే తమ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించడం సంతోషంగా ఉందన్నారు. జిల్లా విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు తమ కళాశాలను ఏర్పాటు చేశామని, గ్రామీణ విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించినటువంటి ఫలితాలలో రిషి జూనియర్ కళాశాల విద్యార్థులు సి భూమిక 464 మార్క్స్తో జిల్లా ఫస్ట్ మార్కు, అదేవిధంగా 460కి అబోవ్ 6 మెంబర్స్, 450 అబోవ్ 15 మెంబర్స్, 440 అబోవ్ 31 మెంబర్స్, 400 అబోవ్ 48 మెంబర్స్. ఈ విధంగా ఎంపీసీలో రిషి జూనియర్ కళాశాల విద్యార్థులు జిల్లా నెంబర్ 1గా ఉంటూ అత్యుత్తమమైనటువంటి ప్రతిభను కనబరిచారు. అదేవిధంగా బైపీసీలో మా కళాశాల విద్యార్థులు ఇద్దరు, ఎం పరిణతి రెడ్డి 432 మార్క్స్, కౌశిక్ 432 మార్క్స్, అదేవిధంగా 430కి అబోవ్ ముగ్గురు, 420కి అబోవ్ 16 మెంబర్స్, 400 అబోవ్ 41 మెంబర్స్. ఈ విధంగా జిల్లాలో మొదటిసారి అంటే స్థాపించిన మొదటి సంవత్సరంలోనే మేము 98% ఫలితాలతో జిల్లాలో నెంబర్ 1 స్థానంలో మా యొక్క విద్యార్థులు నిలిచారని తెలియజేయటకు సంతోషించుతున్నాం. మరి దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మున్ముందు కూడా మేము జేఈ మెయిన్స్, ఐఐటి అడ్వాన్స్, అదేవిధంగా నీట్లలో మన మహబూబ్నగర్ జిల్లా విద్యార్థులు రాష్ట్రంలో అత్యుత్తమమైనటువంటి ర్యాంకులు సాధించేటట్లుగా మేము చక్కటి ప్రణాళికలతో అపార అనుభవం ఉన్నటువంటి అధ్యాపక బృందంతో మేము బోధన చేయడము, అదేవిధంగా బోధించిన వాళ్ళే స్టడీ అవర్స్ కూడా నిర్వహించడం వలన మా యొక్క విద్యార్థులు ఇటువంటి అత్యుత్తమమైనటువంటి ఫలితాలు సాధించారని, మరి ఈ యొక్క ఎలక్ట్రాన్ మీడియా పత్రికాముఖంగా నేను మహబూబ్నగర్ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మేము స్థాపించినటువంటి మొదటి సంవత్సరంలోనే మాపై నమ్మకం ఉంచి వారి అమ్మాయి అబ్బాయిలను మా కళాశాలలో చేర్పించి మరి ఇంతటి ఘన విజయము సాధించడానికి సహకరించినటువంటి ఆ యొక్క తల్లిదండ్రులకు అందరికీ కూడా పత్రికాముఖంగా నమస్సుమాంజలు తెలుపుకుంటున్నాము. వారి యొక్క నమ్మకాలని మేము ఏమాత్రం కూడా వమ్ము చేయకుండా మరి ఈ ఐపీ మార్కులతో పాటుగా మెయిన్గా మా యొక్క లక్ష్యం నీట్ మరియు ఐఐటి అడ్వాన్స్ అండ్ జేఈ మెయిన్స్, ఈ 3 పరీక్షల్లో మన విద్యార్థులు రాష్ట్రంలో అత్యుత్తమమైనటువంటి ర్యాంకులు సాధించే దిశగా మేము సాధన చేస్తున్నామని అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాము. మీ యొక్క అమ్మాయి అబ్బాయిలని మంచి స్ఫూర్తిదాయకమైనటువంటి విజయాలతో మీకు అందిస్తామని తెలియజేస్తున్నాం. మహబూబ్నగర్ పట్టణ ప్రజలకు నమస్కారములు. ఈరోజు ఇంటర్ ఫలితాలు రిషి జూనియర్ కాలేజీ స్థాపించిన మొదటి సంవత్సరమే మంచి రాష్ట్ర స్థాయి ఫలితాలను సాధించిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాము. మా విద్యార్థుల ఫలితాలకు సహకరించిన మా అధ్యాపక బృందానికి, విద్యార్థుల తల్లిదండ్రులకు
ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. హాయ్ అండి, నా పేరు భూమిక. నేను రిషి జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను. నాకు ఇప్పుడు 464 మార్క్స్ వచ్చాయి. 10th నాకు 9.8 మార్క్స్ వచ్చాయి. అయినా నేను కార్పొరేట్ కాలేజెస్కి వెళ్ళాలనుకోలేదు. ఎందుకంటే మన దగ్గరే ఇంత మంచి కాలేజ్ ఉంది, మంచి లెక్చరర్స్, మంచి ఫ్యాకల్టీ ఉంది. వాళ్ళ ప్రోత్సాహం వల్లే నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి. కాబట్టి మీరు కూడా మీ పేరెంట్స్కి దూరంగా వెళ్ళకుండా ఇక్కడే ఉండి మీ పేరెంట్స్తో సంతోషంగా ఉంటూ నాలాగా మంచి ర్యాంక్స్ తెచ్చుకోవచ్చు. ఇక్కడ ఐపీఈకే కాక ఐఐటికి కూడా మంచి ఫ్యాకల్టీ ఉంది. మీరు ఐఐటి ర్యాంక్స్ తెచ్చుకోవచ్చు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా 467 వస్తే ఇంకా ఆనందపడేదాన్ని. పేరు పరిణితి. నేను రిషి కాలేజ్లో బైపీసీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నాకు 432 వచ్చాయి. ఈ మార్కులతో నేను సంతోషంగా ఉన్నాను. దీనికి కారణం కాలేజ్ లెక్చరర్స్ చేసిన కృషి, నా కష్టం. దీనికి నేను కాలేజ్ ఫ్యాకల్టీకి ఇంకా కాలేజ్ యాజమాన్యానికి కృతజ్ఞత తెలుపుతున్నాను. నా పేరు జే సాయి భార్గవి. నేను రిషి జూనియర్ కాలేజ్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ చదువుతున్నాను. నాకు 458 మార్క్స్ వచ్చాయి. నాకు వచ్చిన మార్క్స్తో నేను సంతోషంగా ఉన్నాను. రిషి జూనియర్ కాలేజ్ వల్లే నాకు ఇంత మంచి మార్క్స్ వచ్చాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. मेरा नाम फ़ायज़ा तबस्सुम है. मुझे 463 आए और 10 में 10/10 आए. मैं हैदराबाद को हॉस्टल्स में रह गए जैसा ऋषि कॉलेज अच्छा रहता बोल के लिए यहाँ आईपी को छोड़ के आईआईटी में भी बहुत अच्छा पढ़ाते. इसके वास्ते मेरे टीचर्स करे सो हार्डवर्क की वजह से मैं आज इतना अच्छे मार्क्स आए. थैंक यू. నా పేరు కావ్య. నేను రిషి జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను. నాకు ఇప్పుడు 459 మార్క్స్ వచ్చాయి. 10th నాకు 10/10 మార్క్స్ వచ్చాయి. అయినా సరే నేను హైదరాబాద్ కాలేజ్లో చదవకుండా ఇక్కడ రిషి కాలేజ్ స్థాపించారు. ఇక్కడనే నేను చదువుకుంటున్నాను. నాకు ఎంతో హ్యాపీగా ఉంది. ఐఐటి పరంగాను ఎన్నో సీట్లు సంపాదిస్తారని నేను ఆశిస్తున్నాను.